ఏమేమి కంఫర్ట్ జోన్ పిల్లలకి ఇస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్గా వీళ్ళు ఫిట్ ఎనఫ్ టు ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడంలో అన్నప్పుడు కంఫర్ట్ జోన్ పెరుగుతుంది. రెండవది తన ఎన్విరాన్మెంట్ తను అనుకున్న అన్నీ కూడా రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి అంటే కంఫర్ట్ జోన్ పెరుగుతుంది. నెక్స్ట్ తనకు ఏ రకమైన ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా నాకు డేంజరస్ కన్సిక్వెన్సెస్ రావు అన్నప్పుడు కంఫర్ట్ జోన్ పెరిగేస్తుంది. ఇటువంటి కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు గ్రోత్ అయ్యే ఛాన్సెస్ జనరల్గా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మినిమం అంటే కాస్త ఈ రకమైన ప్రవర్తన చేస్తే, ఈ రకమైన రిసోర్సెస్ మనం వాడుకుంటే దీని కన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి అన్న ఇవన్నీ కూడా లిమిటెడ్గానే ఉంటాయి మన బిహేవియర్ ఎంతవరకు ఉంటే. ఇంతకు మించి దాటిపోయింది అంటే కన్నా మన యొక్క కంఫర్ట్ జోన్ మనకు ఉండదు, ఇది కూడా లిమిటెడ్గా రిసోర్స్ మాత్రమే అని అన్నప్పుడు కాస్త మనకు ఆ బౌండరీస్, ఆ క్యాలిక్యులేషన్స్, సోషల్ క్యాలిక్యులేషన్స్ అర్థమవుతాయి. దీనివల్ల లా అండ్ పాలసీస్ సంబంధించిన వాటిని గురించి అర్థం చేసుకోవడంలో ఈ లిమిటెడ్ కంఫర్ట్ జోన్స్తో మనకు అండర్స్టాండబుల్గా వస్తుంది. కంఫర్ట్ జోన్ దాటి మనము ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ అయిపోతుందో అక్కడ కాస్త ఆ వర్క్ పైన కాన్ఫిడెన్సు, ఇండిపెండెన్సు, అట్ ద సేమ్ టైం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతూ వస్తాయి. ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే దాటి మనము వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నామో డెఫినెట్గా పర్పస్ ఇన్ ద లైఫ్ కూడా మనకు పెరుగుతూ వచ్చేస్తుంది. అంటే ఈ పని నేను మాత్రం చేయగలిగాను అంటే నాలో కూడా ఈ కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఒక్కనే చేయగలిగానంటే సంథింగ్ నేను ఏదో కొంతవరకు ఈ కంఫర్ట్ జోన్ చూసుకోకుండా, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ చూసుకునే కంఫర్ట్ జోన్ కాకుండా నేను కాస్త ఎక్సెస్గా ఫోకస్గా పని చేయడం వల్ల నేను అచీవ్ చేయగలిగాను. ఇవి నీలో ఎప్పటికీ ఒక రకమైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒక పర్పస్ఫుల్గా ఒక సాటిస్ఫాక్షన్ చేస్తుంటాయి. సో పిల్లవాళ్ళలో ఎక్స్ప్లోర్ చేసే కంఫర్ట్ జోన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ, ఇది గ్రాంటెడ్ కాదు, ఇది కూడా లిమిటెడ్ రిసోర్సే, అది మనీ అయినా లేకుంటే ఫ్యామిలీ టైం అయినా లేకుంటే రిక్రియేషన్ టైం అయినా ఏదైనా సరే నీకు ఇది కొంతవరకు మాత్రమే అవైలబుల్. బియాండ్ దట్ అంతకు మించి నువ్వు కంఫర్ట్ జోన్ పెంచుకోవాలంటే నీ ఎఫర్ట్స్ కూడా అవసరమే. నీ యొక్క వర్క్ కూడా నీ కంఫర్ట్ జోన్, ఇప్పుడున్న నీకు గ్రాంటెడ్ అయిన కంఫర్ట్ జోన్ ఇంకాస్త ఎలాబరేట్ కావాలంటే ఎస్, నువ్వు కూడా ఎక్కడెక్కడ డెఫిషియన్సీ ఉన్నాయో రికగ్నైజ్ చేసుకుంటూ, అదే నాలెడ్జ్ డెఫిషియన్సీయా, సోషల్ నెట్వర్కింగ్ డెఫిషియన్సీయా, లేదు అంటే కాస్త ఆ క్వెస్ట్ నేర్చుకోవాలన్న గుణము మనకు కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు జనరల్గా తగ్గుతూ ఉంటుంది. ఆ మోటివేషన్, డ్రైవ్ ఫ్యాక్టర్స్ తక్కువైపోయాయా, ఇవి ఎప్పటికప్పుడు చేసుకుంటే డెఫినెట్గా ఏ వర్క్నైనా మనం కంఫర్ట్ జోన్లోకి తీసుకురాగవచ్చు ఆ పిల్లవాడు. వీటిని సేఫ్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మరీ ఏమిటంటే మరీ డేంజరస్ టాస్కులు సెలెక్ట్ చేసుకోకుండా, వెరీ హై రిస్క్ టాస్కులు సెలెక్ట్ చేసుకోకుండా చూసుకునే బాధ్యత జనరల్గా పేరెంట్స్ తీసుకుంటారు, లేదంటే గార్డియన్స్గా తీసుకుంటే మన సమాజంలో ఈవెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా చూసుకుంటూ ఉంటారు. సో ఈ రకమైన ఫ్యామిలీ నెట్వర్క్లో మన కంఫర్ట్ జోన్ ఏంటో మనకు తెలుసుకుంటూ ఎక్స్ప్లోర్ చేయడంలో చాలా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతాయి, రకరకాల స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు.